కాళేశ్వరం విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టును వివరించారు సీఎం రేవంత్. కాళేశ్వరం గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. బ్యారేజీల పునరుద్ధరణ వరకు గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏని ఆదేశించిందని చెప్పారు. ఎన్డీఎస్ఏని కాదని గేట్లు మూస్తే తాము శిక్ష అనుభవించాల్సి ఉంటుందంటున్నారు తెలంగాణ సీఎం. కాళేశ్వరం పరిస్థితులపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు. 3 బ్యారేజీల్లో నీరు నింపకూడదని ఎన్డీఎస్ఏనే చెప్పిందన్నారు. బ్యారేజీలు పునరుద్ధరించే వరకు గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ ఆదేశించిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం గాని నీటిని మళ్లించడం గాని కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. సిడబ్ల్యూసీ ఎన్డీఎస్సీ అనుమతిస్తే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ప్రయత్నిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్సీ ఆదేశాలను కాదని ముందుకు వెళ్తే తాము శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. పట్టిసీమకు నీళ్లు వదులుతున్నారన్న బీఆర్ఎస్ నేతల కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సహాయంలోనే పట్టిసీమ ప్రారంభమైందన్న విషయం గుర్తులేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తున్నారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మొత్తంగా కాళేశ్వరం పంపింగ్ ఫైటింగ్ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది. గోదావరి జలాలను వృధా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతుంటే గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితులు లేవంటూ సీఎం రేవంత్ కౌంటర్ ఇస్తుండడం కాకరేపుతోంది.